ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు కోల్పోయి తెచ్చుకుంది, ఇట్లా ఉండకపోయేది అధ్యక్ష. అది మా బాధ. మీ స్వార్థం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రం నాశనమైంది అధ్యక్ష. మేము అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా సోదరులు వెంకటరెడ్డి గారు, భట్టి గారు అందరూ కూడా వీళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద అందరికి అవగాహన ఉంది. అందరూ కూడా హరీష్ రావు గారి మీద పొద్దున్న నుంచి చెప్తూనే ఉండరు. మళ్ళీ నేను వాళ్ళు ఏమన్నాను అధ్యక్ష, నేను ఒకవైపు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎంతకన్నా అనాలని. కానీ అట్లని చెప్పేసి వాళ్ళు నేను తప్పు చేసి ఒప్పుకుంటావా, ఒప్పుకుంటున్నావు, నిజంగా తప్పు జరిగిందని అంటున్నా అంటే అది లేదు. మళ్ళీ ఇప్పటికైతే ఆ రోషం మాత్రం పోలే. చేసిన తప్పులు జారమని ఇంకా ఉల్టా మమ్మల్ని బదనామా చేస్తామని చెప్పేసి ఏదో ప్రయత్నం చేస్తారు. కానీ చాలా క్లారిటీగా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంతో క్లారిటీతో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. వాళ్ళకి మేము ఏదో అరచేతిలో స్వర్గం చూపించినట్టు మేము ఎప్పుడు మాట్లాడతలేము. మేము ఎట్లా మాట్లాడుతున్నాం? కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ మా ధర్మం ఏంటంటే ఈరోజు పరిస్థితి ఏంది, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, కృష్ణా జిల్లాలో ఎట్లయింది, ఈరోజు మన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది అని వివరంగా అన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం అధ్యక్ష. ఇక లాస్ట్కు మా ప్రాజెక్టు విషయం నల్గొండ జిల్లా అధ్యక్ష. నల్గొండ జిల్లాలోనే పోరుబాట చేసి ఇచ్చారు. మా సోదరులు కూడా చాలాసార్లు మాట్లాడిండ్రు. ఏమని? నల్లగొండ జిల్లాకు మీ ప్రభుత్వం గత 10 ఏళ్ళలో చేసినంత అన్యాయము గతంలో ఎప్పుడు జరగలేదు. అది సొరంగ మార్గమే కావచ్చు, ఉదయ సముద్రం ద్వారా బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు కుర్చేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తా అన్న మా శివనగూడెం రిజర్వాయర్ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మా మున్గోడు దేవరకొండ కావచ్చు. ఏమైంది అధ్యక్ష? 2015లో కొబ్బరికాయ కొట్టేసి కంప్లీట్ చేపిస్తాను. ఆ కుర్చీ డైలాగ్ ఎక్కడ పోయినా కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నాడు. మరి ఇప్పుడు కుర్చీ లేదు, లాస్ట్కి ఇప్పుడు వీల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. ఆ కుర్చీ పోయింది. ఎంతమందిని కుర్చీ ఎక్కడవో కుర్చీ వేసుకొని కూర్చుంటా అంటే పబ్లిక్ ఏమనుకుంటే నిజంగానే కుర్చీ వేసుకొని కూర్చొని కంప్లీట్ చేస్తారని చెప్పి పబ్లిక్ నమ్మింది. కానీ కుర్చీ లేదు, టేబుల్ లేదు, బెంచ్ లేదు, ఏమీ లేదు అధ్యక్ష. ఒక్క పని కూడా కాలేదు. మీకు ఒక్క విషయం చెప్తా అధ్యక్ష, ఎక్కువ సమయం తీసుకోను నేను. అధ్యక్ష, మేము గతంలో నల్లగొండ జిల్లా SLBC సొరంగ మార్గం ద్వారా మా AMRP నల్గొండ జిల్లా రైతాంగానికి నీళ్ళు రాకముందుకే పుట్టంగండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నాగార్జున సార్ ఫోర్షెడ్ నుంచి తీసుకొని ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సక్సెస్ఫుల్గా రన్ అయింది. సరే, అది అప్పుడు ఎట్లా సక్సెస్ అవుతుందో లిఫ్ట్ ఇరిగేషన్ ఫస్ట్ అని చెప్పి సొరంగ మార్గం 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు సొరంగ మార్గం ద్వారా వాటర్ తీసుకురావాలని చెప్పి శ్రీశైలం ఫోర్షెడ్ నుంచి అని చెప్పి డిసైడ్ చేసి టెండర్లు కూడా పిలిచిండు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత లిఫ్ట్ సక్సెస్ అయిన తర్వాత ఏం డిసైడ్ చేసిందంటే మా జానారెడ్డి గారు అప్పటి నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బాగా పనిచేస్తుంది కదా, ఈ సొరంగం ద్వారా వచ్చే వాటర్ని 2 లిఫ్ట్ల ద్వారా 2 స్టేజెస్లో డిండికి తీసుకుపోయి ఈ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయిన దేవరకొండకు మునుగోడు నియోజకవర్గానికి 4 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అప్పుడు డిసైడ్ చేసింది అధ్యక్ష. ఆ తర్వాత పరిణామంలో మళ్ళీ ఎప్పుడైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో పాలమూరు రంగారెడ్డికి 60 రోజులలో రోజు 2 TMCలు 120 TMC వాటర్ తీసుకొని దాంట్లోకి వెళ్ళి 0.5 TMC అంటే 30 TMC 60 రోజులలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి ఇస్తాం. ఈ మునుగోడు దేవరకొండ నియోజకవర్గం బ్యాక్వర్డ్ ఉంది, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా అని చెప్పి డిసైడ్ చేసిండు. బాధ ఏంటంటే అధ్యక్ష, లాస్ట్కు మీకు 2 నిమిషాలు బాధ ఏంటంటే మన హరీష్ రావు గారు ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఆ కాళేశ్వరం మీద చూపించిన శ్రద్ధ మరి మా ప్రాంతం మీద ఎందుకో విపక్ష నాకు అర్థం కాలేదు. మరి అప్పుడు చాలామంది TRS ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గెలిచిండు, కానీ ఇక్కడ మాత్రం ఏ ఒక్క ప్రాజెక్టు మీద, కేవలం మూసీ ప్రాజెక్టు మీద ఒక 300 కోట్లు ఖర్చు పెడితే ఒక 5 నియోజకవర్గాలకు లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. అది వేస్ట్గా పోతుంది. అది మంచినీళ్ళు కూడా రావు. ఒక 300 కోట్లు అది కూడా ఇవ్వలేదు. మాకు లక్ష ఎకరాల సాగునీరు నుంచే మా బ్రాహ్మణవేల ప్రాజెక్టుకి ఇవ్వమని చెప్తే హరీష్ రావు గారిని గత సభలో అంతకుముందుకు వెంకటరెడ్డి గారు అడిగినా రాజకీయ కోణంలో ఆలోచించారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే నకరికల్ మున్గోడు నల్గొండకు వస్తే వీళ్ళ అన్నదమ్ములకు పేరు వస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 80% కంప్లీట్ అయింది అధ్యక్ష. 2014 నాటికి
కంప్లీట్ చేయలేదు. అది ఈ 10 ఇయర్స్లో కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పటికి కూడా ఇంకా రైతులకు నీళ్ళు ఇస్తలేరు. 80% అయిన ప్రాజెక్టు కూడా. ఇక మూడోది, అన్నిటికంటే గొప్ప విషయం, ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో 7 ప్యాకేజీల కింద మా మునుగోడు దేవరకొండకు 6,000 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 7 ప్యాకేజీలకి ఇట్లా టెండర్ పిలిచిండ్రు. కాంట్రాక్టర్లు వచ్చిండ్రు. జనరల్గా టెండర్ పిలిచి అగ్రిమెంట్ అయ్యే లోపల 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యి ఉంటే, R&R కంప్లీట్ చేసి ఉంటే